మీ ఇరుగు పొరుగు వారికి మీరు క్రైస్తవులని తెలిస్తే, మీ ఫ్రెండ్స్కి మీరు క్రైస్తవులని తెలిస్తే, మీరు ఎవరితో అయితే పనిచేస్తున్నారో వాళ్ళకి మీరు క్రైస్తవులని తెలిస్తే మీకు సమస్య. ఎందుకు సార్? నలుగురు కలిసి ఒక ఏదో పని చేశారు. ఆ నలుగురిలో ఒకళ్ళు నువ్వు, మిగిలిన ముగ్గురు క్రైస్తవులు కాదు. ప్రజలు ఎవరిని తిడతారు తెలుసా? నిన్నొక్కళ్ళనే తిడతారు. నీకు వచ్చే కోపం ఏంటనంటే, మేము నలుగురిని చేశాం కదా, నన్నే ఎందుకు తిడుతున్నారు? నువ్వు ఆ తప్పు చేస్తావు, మీ క్లాస్మేట్ ఇంకొకళ్ళు అదే తప్పు చేస్తారు, వాళ్ళని ఏమనరు, నిన్ను అంటారు. వాళ్ళని అనలేదు, నిన్నెందుకు అన్నారు? వాళ్ళని అనలేదు, నిన్నెందుకు అన్నారు? ఇది మనకుండేటువంటి ప్రశ్న. ఓసారంట, నిజంగా జరిగిన విషయం, ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కుర్రోళ్ళు వెళ్తా ఉంటే నలుగురు బళ్ళ మీద ట్రిపుల్స్ వెళ్తున్నారంట. మూడో బండిని ఆపారంట. ఆపి అరే లైసెన్స్ ఉందా అది ఇది అడిగారంట. అడిగిన తర్వాత వాళ్ళు అన్నీ డబ్బులే కట్టుకుంటూ, సార్ మా ముందు ఇద్దరు వెళ్ళారు, వాళ్ళని చూడలేదా అన్నారంట. చూశాను అన్నాడు. వాళ్ళని ఎందుకు ఆపలేదు సార్, నన్నే ఎందుకు ఆపారు సార్ అన్నాడంట. అరే నేను వాలేసుకొని కూర్చుంటాను, ఏ చేప వస్తే నాకేదిరా అన్నాడంట. నేను వలేసుకొని కూర్చుంటాను, ఏ చేప వస్తే నాకేంటని. ఆడు చెప్తాడు, నేను ఒక్కడనే క్రైస్తవుని ఆ బండి నడుపుతున్నాడు, నన్నే పట్టుకున్నాడు పోలీసు ఆయనకి ఎవరిని పట్టుకోలా, నన్నే పట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు క్రైస్తవులైతే మీ మీద ముద్ర ఉంటుంది. ఇది దేవుని బిడ్డ, ఇతరులు చేసినట్లు మీరు చేయకూడదు. అది ప్రపంచం కోరుకుంటుంది. నువ్వెవరో కాదంటానికే ప్రపంచం చెప్తుంది, నువ్వు అలా ఉండటానికి వీల్లేదు, యూ కెనాట్ బీ లైక్ దాట్ అని ప్రపంచం చెప్తుంది.